మోమోస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? అందరికీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు కదండీ! బయట ఎలా చేస్తారో తెలీదు కానీ, మనమైతే ఇంట్లో మన చేతులతోటి ఎంతో హైజీనిక్‌గా, సింపుల్‌గా ఇలా వెజ్ మోమోస్ చేశారంటే ఫిదా అయిపోతారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈరోజు వెజ్ మోమోస్ రెసిపీ చూయిస్తున్నాను. ఈ మోమోస్‌ని నేను స్టీమింగ్ చేయకుండా ఇలా డీప్ ఫ్రై చేసి మీకు చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటాయండి ఈ వెజ్ ఫ్రైడ్ మోమోస్ అనేటివి. అలాగే నేను ఈ వెజ్ మోమోస్‌కి ఈ వెజ్ మోమోస్ చట్నీని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా యమ్మీగా. హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన రెసిపీలోకి కావాల్సిన వెజ్ మోమోస్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ చట్నీకి మనము ఇలా ఒకటి వెడల్పాటి బౌల్ పెట్టుకొని, ఒక అరకప్పు నీళ్లు పోసుకోవాలండి. తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే మన చట్నీకి సరిపడా ఎండుమిరపకాయలు అంటే దాదాపు నేను ఒక 10 కాయలు తీసుకున్నాను. అలాగే ఒక అరంగుళం అల్లం ముక్క తీసుకొని కట్ చేసి ఇక్కడ వేశాను. అలాగే 4, 5 టమాటాలని తీసేసుకొని వాటిని కట్ చేసేసి ఇక్కడ ఈ వాటర్‌లో వేసేసి మూత పెట్టేసి టమాటా అనేది బాగా మెత్తబడేంత వరకు మనము ఈ టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలలో మూత తీసేసి చెక్ చేసుకోవాలి. మనకి చూడండి ఇలా నొక్కి చూసామంటే మెత్తగా అయిందంటే మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారాక మాత్రమే మనం దీన్ని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని వీలైనంత మెత్తటి గుజ్జులాగా చేసుకోవాలండి. ఎలాంటి పల్ప్ లేకుండా ఇక్కడ చూసినట్టు మెత్తటి పేస్ట్ లాగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఈ వెల్లుల్లి అనేది. ఈ వెల్లుల్లి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జునంతటిని ఈ ఆయిల్‌లో వేసుకొని 5-10 నిమిషాల సేపు మరి కొంచెం సేపు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా వేయలేదు కదండీ! రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ వేసేసి ఈ సాసెస్ అన్నీ ఈ ఉప్పు, కారం అన్నీ ఈ టమాటా గుజ్జులో బాగా కలిసిపోయేలాగా, అలాగే పచ్చి వాసన పోయేలాగా మనం మగ్గించుకుంటే మన మోమోస్ చట్నీ రెడీ అయిపోతుందండి. అయ్యాక ఒక సర్వింగ్ బౌల్‌లోకి ఇలా తీసేసుకుంటున్నాను. ఈ మోమోస్ చట్నీని మనము పిజ్జాని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చండి. పిజ్జా బేస్ లాగా. నేనిక్కడ 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అండి. వీటిని వీలైనంత సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మీకిష్టముంటే ఇంకా కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇక్కడ ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి మోమోస్‌కి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటాయండి మోమోస్ అనేటివి. ఈ వెల్లుల్లి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటిని ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలండి. నేనైతే క్యారెట్, అలాగే క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒకవేళ మీకిష్టం ఉంటే దీంట్లో ఇంకా స్వీట్ కార్న్ కానీ, లేకపోతే కొంచెం గ్రేట్ చేసుకున్న పన్నీర్‌ని అలా మీకిష్టమైన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి ఇందులో వేశానండి. ఆ స్కిప్ మిస్ అయింది. సో, ఇలా వెజిటబుల్స్ అన్నీ వేశాక వెజిటబుల్స్ బాగా కుక్ అవ్వటానికి పైన మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ మనం వెజిటబుల్స్ అనేటివి 70-80% మగ్గితే సరిపోతుందండి. పూర్తిగా మనకి మగ్గిపోవాల్సిన అవసరం లేదు. 70-80% మగ్గిపోయాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇంకా కారం వేయాల్సిన అవసరం ఉండదు.
చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా! అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేసి, ఈ సోయా సాస్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే పెప్పర్ పౌడర్ అంతా వెజ్జీస్‌కి పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనం ఇంకా ఏం కారం వేయము. మనం వేసే పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ నుంచి కారం వచ్చేస్తుందండి. ఇది పక్కన పెట్టేద్దాం. మనం ఇప్పుడు మోమోస్ కోసం పిండి తడిపేసుకుందామండి. ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసేసి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, మనం వేసుకున్న ఆయిల్, ఉప్పు అనేది పిండికంతా బాగా కలిపేసి, తగినంత వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. కాస్త సాఫ్ట్‌గా తడుపుకోవాలి. నేనిక్కడ 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదండీ! అలా కాకుండా ఈ ప్రాసెస్‌ని మొత్తం మైదా పిండితో అయినా, లేదంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇలా సాఫ్ట్‌గా తడుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, మనం ఆయిల్ అంతా ఈ పిండికంతటికి పట్టిచ్చేసి, ఒక హాఫ్ అన్ అవర్ మనము దీన్ని నానబెట్టేసుకోవాలండి. టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా సరే ఈ పిండిని నానబెట్టేసుకోవాలి. నేనైతే ఒక అరగంట నానబెట్టేసానండి. అరగంట తర్వాత మళ్ళా పిండినంతటిని ఇలా బాగా మడతనా చేసుకొని, చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న పూరీల్లాగా అంటే మనం పూరీస్ పిండి సైజ్ తీసుకుంటాం చూడండి. ఆ సైజు ఉంటల్లాగా మనము ఈ పూరి ముద్దలన్నింటిని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తేసుకోవాలి. పైన పొడిపిండి, గోధుమ పిండి అయినా సరే, లేదంటే మైదా పిండి అయినా సరే, మనం డస్టింగ్ చేసేసుకొని, దీన్ని చిన్న సైజ్ పూరీలాగా నీట్‌గా ఒత్తేసుకోవాలి. ఈ బేస్‌గా యూజ్ చేసే పూరి మనకి మందంగా ఉండకూడదు. అలా అని పతలాగా ఉండకూడదండి. ఇలా ఇక్కడ చూసినట్టు ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరి మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్‌ని మిడిల్‌లో మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనము ఇలా ఫిల్ చేసుకోవాలి. కాస్త ఎక్కువగా ఫిల్ చేసుకుంటేనే మనకు మోమోస్ అనేటివి చాలా బావుంటాయండి. ఎక్కువ స్టఫింగ్ తోటి. ఇక్కడ స్టఫింగ్ పెట్టేసాక, ఇక్కడ వీడియోలో చూయిస్తున్నట్లు అంచులనంతటిని దగ్గరికి తీసుకొని, ఇలా ఫోల్డింగ్ లాగా చేసుకొని, గట్టిగా క్లోజ్ చేసుకోవాలండి. అంటే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకుంటూ మనం వీటిని క్లోజ్ చేసేసుకుంటే సింపుల్‌గా మన మోమోస్ అనేటివి రెడీ అండి. ఇలా అన్నింటిని పూరిలాగా ఒత్తేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసుకొని అంచుల్ని క్లోజ్ చేసేసుకొని ఇలా ఒక వాయికి సరిపడా నేను మోమోస్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న మోమోస్‌ని మనం ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి అది ఎక్కువ వేడవ్వకుండా మీడియం హీట్‌లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్‌ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్‌లో వేసేసి మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా నూనెకి సరిపడా మాత్రమే మోమోస్‌ని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మనం ఈ మోమోస్‌ని ఫ్రై చేసుకోవాలి. కింది వైపు పచ్చిదనం తగ్గిపోయాక మరోవైపుకి వీటిని టర్న్ చేసేసుకొని 2 వైపులా మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసామంటే త్వరగా మాడిపోతుందండి పై పొర అనేది. ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి మనం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మోమోస్‌ని బయటికి తీసేయాలండి. నూనెని ఒడార్చుకోవటానికి ఇలా పెద్ద జాలి గరిటెలోకి వేసేసుకుంటున్నాను. ఇవి నూనె కూడా ఏం పీల్చవండి. మొదటి వాయిని ఇలా ఫ్రై చేసుకుంటూనే నేను రెండో వాయికి సరిపడా మోమోస్‌ని ప్రిపేర్ చేశానండి. వాటిని కూడా ఇప్పుడు మొదటి వాయి తర్వాత రెండో వాయిని కూడా ఇలా మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రెండో వాయిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా అన్ని మోమోస్‌ని మనం ఫ్రై చేసుకున్నామంటే చైనీస్ స్పెషల్ వెజ్ మోమోస్ అదే అండి. వెజ్ ఫ్రైడ్ మోమోస్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ మోమోస్‌కి బెస్ట్ కాంబినేషన్ మోమోస్ చట్నీ అండి. ఇలా మోమోస్ చట్నీ, అలాగే వెజ్ ఫ్రైడ్ మోమోస్‌ని మీ పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఒక్కసారి రుచి చూసారంటే, మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేయి మమ్మీ మోమోస్ అని చెప్పి అడిగి చేసుకుంటారు. మన టమ్మీ యమ్మీ మోమోస్‌తో ఫుల్ అయిపోతుంది.